అనుకున్నట్లుగా రావు. అందుకని గుణపాన్ని మనం చక్కగా తీసుకునేటప్పుడు సుత్తితో మనం కొడుతున్నప్పుడు కొంచెం నెమ్మదిగా కొట్టకూడదు సుత్తి గారు అని అంటే, నెమ్మదిగా సుత్తి కొడితే నిజంగా గుణపం సక్రమంగా వస్తుందా అని అంటే సక్రమంగా రాదు. ప్రేమటువంటి వాళ్ళ పదును రాదు. అందుకనే గట్టిగా తగలాలి. ఎంత గట్టిగా సుత్తికు గుణపానికి సుత్తి దెబ్బ తగులుతుందో అంత షార్ప్గా గుణపం తయారవుతుందన్న సంగతి మనకు బాగా తెలుసు. అందుకని గట్టిగా తగలాలి. మందంగా ఉంటే దెబ్బ పెద్దదిగా తగలాలి, కొంచెం సదునుగా ఉంటే కొంచెం దెబ్బ చిన్నదిగా తగలాలి. ఏదేమైనా పదును రావడానికి సుత్తే దెబ్బలు ఎంతైనా అవసరం. దేవుని వాక్యం కూడా సుత్తి లాంటిది. అది మనకు తగులుతున్నప్పుడు మనలో పదును రేగాలి తప్ప మనం మందగుడిగా మారడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఎన్ని దేవుని యొక్క మాటలు విన్నా మనలో మార్పు లేకపోతే ప్రయోజనం ఏమీ ఉండదు, అంతకన్నా ఉపయోగం ఏమీ ఉండదు. ఇది పదునవదు అని కొన్నింటిని గూర్చి చెప్పినప్పుడు చాలాసార్లు ఇది సరిగా రాదు అని అన్నప్పుడు మన భావాల్లోకి వెళ్లి ఆలోచిస్తే నిజంగా రోగం ముదిరిపోయింది అనేటటువంటి స్థితిలోకి వచ్చేస్తాం. అదే ఇది నయం కాదు అనేటటువంటి స్థితి ఎప్పుడు కనిపిస్తుందని అంటే బాగా ముదిరిపోయినప్పుడు. చాలాసార్లు చూడండి, హాస్పిటల్కు కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడు మనం వెళ్ళాం. దాన్ని బాగా ముద్ర పెట్టుకుని వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్తాడు కొంచెం ముందుగా వచ్చుంటే బాగుండేది అని. అందువల్ల రోగం ముదిరిపోయింది కాబట్టి మేము చేయవలసిన కార్యక్రమాలు ఏమీ చేయలేం. అందువల్ల మనిషి ఇలా అయిపోవడానికి కారణం అతను రోగాన్ని మొదలు పెట్టుకున్నాడు అనేటటువంటి భావన మనకు తెలుస్తుంది. ప్రేమటువంటి వాళ్ళరా, ప్రారంభంలో దేవుడు భూమి మీదకు మనుషులను పంపించినప్పుడు భూమి మీదకు రెండవ మానవుడు ఎవరో తెలుసా? ప్రారంభపు మనుష్యుడు ఆదామైతే రెండవ మనుష్యుడు మనకు కనిపిస్తున్నాడు కయీను. రెండవ మనుష్యుడిగా, అవ్వమ్మ కాదు, రెండవ మనుష్యుడిగా కయీను. తొలి చీలులుగా పుట్టినటువంటి కయీను తల్లిదండ్రులు నలుపుగా ఉన్నా తెలుపుగా ఉన్నా పోలికలే కాదు కానీ వాళ్ళ యొక్క రోగాలు కూడా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వస్తాయన్న సంగతి మనకు బాగా తెలుసు. అందుకనే ప్రారంభంలో తల్లిదండ్రులు ఏదైతే చేశారో ఆ చేసినటువంటి దానిని గురించే వారి పిల్లలకు కూడా సంక్రమిస్తుందన్న సంగతిని గురించి మనం ఆలోచన చేయొచ్చు. ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయం 13వ వచనంలోకి వెళ్లి మనం ఆలోచించగలిగితే, ఆదికాండము 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటి అని అడుగగా, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ప్రశ్న నీవు చేసినది ఏమిటి? చూసారా, నువ్వేం చేసావు అని అడుగుతున్నాడు. అంటే దేవుడు చేస్తున్నప్పుడు అడగట్లేదు కార్యక్రమాన్ని గురించి. దేవుడు ఎప్పుడు కూడా ఒక మనుషుడు తాను చేస్తున్నటువంటి పనిని బట్టి ఆ చేస్తున్న పనిలో నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అడుగుతలేదు. పనిని చేసిన తర్వాత అడుగుతున్నాడు ప్రశ్న. మీరు బాగా గమనించాలి. పనిని చేసిన తర్వాత అడుగుతున్నాడు. మరి ఆ పని చేస్తున్నప్పుడు వచ్చి నువ్వు ఆగు, నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు అని అడగొచ్చు కదా. లేలే, దేవుడు ఒకవేళ మధ్యలో ఆ పని చేస్తున్నప్పుడు వచ్చి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు అనుకోండి, మనుషుడు సర్దుకుంటాడు. అవ్వమ్మ కూడా నిజంగా అలా సర్దుకో ఉండేదే. దేవుడు పండు కోస్తున్నప్పుడు నువ్వెందుకు పండు, నేను తినవద్దన్న పండుని తినొద్దు అని చెప్పినప్పుడు కూడా నువ్వెందుకు పండును కోస్తున్నావు అని అడుగుతున్నప్పుడు నిజంగా సర్దుకునేస్తుందేమో. లేదు లేదు నేను కోయట్లేదులే అని కామైపోవచ్చేమో.
కానీ మళ్ళా దేవుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా దృష్టి అంతా ఎక్కడ ఉంటుందని అంటే ఆ పండు మీదనే ఉంటుంది. అంటే మనిషి తన స్వభావాన్ని పూర్తిగా మార్చుకునేటటువంటి స్థితి ఒకవేళ ఉంటే పర్లేదు, కానీ తన స్వభావాన్ని మార్చుకోడు మనిషి. అందువల్ల ఆ దేవుడు ఒకవేళ మధ్యలో ప్రశ్నించినా కూడా నువ్వు చేస్తున్నది ఏంటి అని ప్రశ్నించినప్పుడు సర్దుకుంటాడేమో కానీ ఆ తర్వాత యథాప్రకారంగా ఆ పనిని కొనసాగించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో ముందుగా చెప్పినప్పుడు చెప్పిన దాని ప్రకారం మనుషుడు నడుచుకోవాలే కానీ అలా నడుచుకోకపోకుండా ఉండడాన్ని బట్టి దేవుడు నువ్వెందుకు నేను చెప్పిన దానిని బట్టి నడుచుకోవట్లేదని నడుచుకోకుండా ఉన్నప్పుడు అడగడు. నువ్వు పనిని పూర్తిగా జరిగించిన తర్వాతనే అడుగుతాడు ఈ ప్రశ్న. ఇక్కడ కూడా అలానే జరిగింది. అవ్వమ్మ గారి విషయంలో పండు తినిన తర్వాతనే అడుగుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. పోనీ ఆ పండు తినొద్దని దేవుడు చెప్పాడా వీళ్ళకనంటే ఖచ్చితంగా చెప్పాడు. అందుకని దేవుడు చెప్పినటువంటి ఒక కార్యక్రమాన్ని మనుషులు తూచా తప్పకుండా జరిగించాలి అనేటటువంటి భావన మనకు తెలుసు. కానీ ప్రారంభపు కుటుంబమైనటువంటి అవ్వ ఆదాము కుటుంబం దాని విషయంలో ఫెయిల్యూర్ అయిపోయినట్లుగా తెలుస్తుంది. అందుకనే సాతాను ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగినందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. అంటే దేవుడు చెప్పాడా? చెప్పాడు. చెప్పిన తర్వాత చెయ్యకుండా ఉండడమే మనుషులు చూసుకోవాల్సినటువంటి కార్యక్రమమే తప్ప చేసేసిన తర్వాత ఇప్పుడు దేవుడు ప్రశ్నిస్తున్నాడు. చూడండి 13వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటి, నువ్వు చేసినది ఏమిటి? చూసారా, ఇదే ఆ తర్వాత కాలాల్లో వచ్చినటువంటి అవ్వ ఆదాము సంతానమైనటువంటి కయ్యేను విషయంలో కూడా దేవుడు ప్రశ్నిస్తున్నటువంటి మాటలు. దేవుని యొక్క ఇష్టాన్ని చేయకుండా చేసేవారిని కూడా చేయనివ్వకుండా ఉండడం అనేటటువంటి ఎత్తు, అసలు నిజంగా దేవుని పని చేసేటటువంటి వాడిని కూడా లేపేయడం అనేటటువంటిది కూడా మరొక ఎత్తు అపవాదిలో. అందుకని కయ్యేను విషయంలో కూడా దేవుడు అడుగుతున్నటువంటి మాట చూడండి. 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఆదికాండం 9 నుంచి మనం ఆలోచించగలిగితే, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు అని అడుగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన అదిగో నీవు చేసిన పని ఏమిటి అంటే దేవునికి తెలియదా? హేబేలును చంపుతున్నప్పుడు దేవుడు ఆపాలి కదా? లేదు లేదు. కానీ కార్యక్రమం అయిపోయిన తర్వాత వస్తున్నాడు. ఏంటి ఇక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత వస్తున్నారు. అప్పుడప్పుడు చూడండి మన గ్రామాల్లో మన పట్టణాల్లో ఇల్లు లేదన్నా తగలబడిపోయినాయనుకోండి, ఫైర్ ఇంజిన్ ఎప్పుడు వస్తుంది? తగలబడుతుండగా వస్తుందా, తగలబడిన తర్వాత వస్తుందా? సాధారణంగా తగలబడిన తర్వాతనే వచ్చి మిగిలిన గోడలను తడిపేసి వాటిని కూడా పడగొట్టేసి వెళ్ళిపోతారు. సినిమాలు చూసేటటువంటి అలవాట్లలో కూడా సినిమాల్లో కూడా పోలీసులు ఎప్పుడు వస్తారు? జరుగుతున్నప్పుడు వస్తారా, కార్యక్రమం జరిగిపోయిన తర్వాత వస్తారా? అంటే జరిగిపోయిన తర్వాతనే వస్తారు. చూసారా, దేవుడు కూడా పలానా కార్యక్రమం మీరు చెయ్యొద్దు అని చెప్పినప్పుడు దాన్ని చేస్తున్నటువంటి మనుషుల దగ్గరకు వచ్చి నువ్వు ఎందుకు ఇది చేస్తున్నావు అని అడిగేటటువంటి మనస్తత్వం దేవునికి ఉండదు. అందుకనే దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు చేసిన పనేంటి, నువ్వు చేసిన పనేంటి అంటే పని ముగిసిన తర్వాత అడుగుతున్నాడు. పని ముగిసిన తర్వాత అడుగుతున్నాడు. ఆదాముతో కూడా చూడండి 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఆదాముతో కూడా చూడండి ఇదే మాటను దేవుడు ప్రశ్నిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావు
నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే పండు తింటున్నప్పుడు ఆదాము విషయంలో జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఆదాముకి ఏం అప్పచెప్పేస్తున్నాడంటే నువ్వు పండు తినమన చచ్చిపోతావు, నువ్వు తినకూడదు అన్నాడు. సో దేవుడు ఏ మాటలైతే మనుష్య జాతికి చెప్తున్నాడో ఆ మాటలను అనుసరించి నడుచుకోవాలి తప్ప ఆ మాటలను అనుసరించకుండా నడుచుకునేటటువంటి స్థితిలో వచ్చి దేవుడు మరలా నీతో మాట్లాడ్డావు. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, కయ్యనితో అంటున్నటువంటి మాట 4వ అధ్యాయం 7వ వచనంలో, నువ్వు మంచి పని చేసినప్పుడు ఎలా ఉంటది నీ తల? 4వ అధ్యాయం 7వ వచనం, నువ్వు సత్క్రియలు చేస్తే, నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపము పొంచి ఉంటుంది అన్నాడు. అంటే మంచి పని చేసినప్పుడు మనిషి ఎలా ఉంటాడు? తల ఎత్తుకుని బతికేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంతకీ ఏం పని చేశాడు కయ్యను అంటే, తమ్ముడిని దేవుడు ఇష్టపడ్డాడు, దేవుడు తమ్ముడిని ఇష్టపడ్డాడు కాబట్టి కయ్యను ఏం చేశాడు? చంపేశాడు. నిజంగా దేవుడు ఇష్టపడితే ఆ మనుషులు పోతారా ముందుగా అంటే పోతారు ప్రేమటువంటి వాళ్ళు. మన రక్షకుడైన యేసుప్రభుల వారి విషయంలో కూడా అదే జరిగింది కదా. యేసుప్రభుల వారిని గూర్చి ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పిన 3.5 సంవత్సరాలకే ఏం జరిగిందంటే యేసుప్రభుల వారు మరణించేసేశాడు, సిలువ వేయబడ్డారు. ప్రేమటువంటి వాళ్ళరా, కొరడా దెబ్బలు, మేకులు, ఇలా యేసుప్రభుల వారికి ఇబ్బందులు కలిగాయి. నిజంగా మనం ఆలోచన చేస్తే కుటుంబానికి ఒక పెద్దను దేవుడు నియమించినప్పుడు ఆ కుటుంబాన్ని ఆ పెద్ద ద్వారానే చేతులారా పోగొట్టుకుంటే కుటుంబం నాశనం అయిపోతుంది. ప్రేమటువంటి వాళ్ళరా, ప్రారంభపు కుటుంబంలో మనం ఆలోచించగలిగితే ఆదాము హవ్వ, తండ్రి తప్పిపోయాడు, తల్లి తప్పిపోయింది, కుమారుడు కూడా ఏమైపోయాడంటే దేవుని మాటలను లక్ష్య పెట్టకుండా తప్పిపోయాడు, మరొక కుమారుడు చనిపోయాడు. అంటే ప్రారంభపు కుటుంబమే ఏమైంది అని అంటే ప్రారంభపు కుటుంబము చిన్న భిన్నమైపోయింది. ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుడు నిర్మించిన ప్రథమ కుటుంబం ఏమైపోయింది అని అంటే నాశనమైంది. అసలు ఈ కుటుంబం నాశనం అవడానికి ఇంతకీ ఏంటి కారణమని మనం ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి వాళ్ళరా, అసలు ఈ గొడవకు కారణం ఏంటి? ఈ కుటుంబం చిన్న భిన్నం అవడానికి గల కారణం ఏంటి అంటే ఏం జరిగింది అని ప్రశ్నిస్తాం. అదే దేవుడు మాట్లాడినది. నువ్వేం చేసావు? నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకోవా? చూసారా దేవుని యొక్క ఆలోచనలు. ప్రియమైనటువంటి వాళ్ళు, ఏదైనా గొడవ జరిగినప్పుడు కూడా మనుషుల మధ్యలోకి వెళ్ళినటువంటి మనం ఏమడతాం, అసలు ఏం జరిగిందిరా అని అంటుంటాం. అసలు ఈ గొడవకు కారణం ఏంటి అని అడుగుతుంటాం. ప్రియమైనటువంటి వాళ్ళ, అంటే గొడవ అంతా అయిపోయిన తర్వాత ఒక ఫైర్ ఇంజిన్ తగలబడిన తర్వాత ఒక ఫైర్ ఇంజిన్ ఎలా వస్తుందో, ఓ దొంగతనం జరిగిన తర్వాత పోలీసులు ఎలా వస్తారో, దేవుడు పండు తిన్న తర్వాత కూడా అక్కడ ప్రత్యక్షమైనాడు, తినిన తర్వాత దేవుడు ప్రత్యక్షమైనాడు, కూలీ జరిగిపోయిన తర్వాత ఇక్కడ ప్రత్యక్షమైనట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకు ఇలా ఒక పని జరిగిపోయిన తర్వాత దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు? పని జరుగుతున్నప్పుడు ఎందుకు దేవుడు ప్రత్యక్షం కావట్లేదు? నేను పాపం చేస్తున్నప్పుడు దేవుడు ఆపొచ్చు కదా అన్న నియమాలు మనకి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఆయనకు నేను బిడ్డనైనప్పుడు నేను చేస్తున్న పని ఆయనకు పడనప్పుడు ఆ పని విషయంలో నన్ను ఆపొచ్చు కదా అనేటటువంటి భావనలు కూడా మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ప్రేమటువంటి వాళ్ళ, అందుకని మనం ఆలోచన చేయాలి. ముందే వచ్చి దేవుడు ఆ పని విషయంలో మనల్ని సరిచేశాడు అనుకోండి, సరిచేసిన తర్వాత సర్దుకుంటామా అంటే లేదు. ఆయన సరిచేసి వెళ్ళిపోగానే మళ్ళా ఏం చేస్తామంటే ఆ పనిని మరలా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ఆ పని సరి చేసుకోవాల్సింది మనమే. నువ్వు పూర్తిగా నిన్ను మారితే నిన్ను ఆపుతాడేమో గాని
మార్చుకునేటటువంటి స్వభావమే మనలో లేకపోతే దేవుడు మనల్ని ఆపడన్న సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పుడే జరిగిన తర్వాత స్పాట్లోకి వస్తాడు. ఎందుకంటే మన స్వభావాలు మారట్లేదు కాబట్టి, అప్పుడప్పుడు చూడండి, మన తలలో తెల్ల వెంట్రుకలు వస్తాయి. తెల్ల వెంట్రుకలు వచ్చిన తర్వాత వాటిని మనం ఏం చేస్తామంటే చాలా చక్కగా రంగేసేస్తూ ఉంటాం. స్వభావం మారుతుందా? రంగు మారిందే తప్ప స్వభావం ఎప్పటికి కూడా అలాగనే ఉంటుంది. కానీ నిజానికి స్వభావ సిద్ధంగా మారాలి. దేవునికి కావలసింది కూడా మనం స్వభావ సిద్ధముగా మారాలి. మన స్వభావాన్ని మార్చుకోవాలి. స్వభావాన్ని మార్చుకోకపోతే పని జరిగిన తర్వాతనే దేవుడు మన జీవితంలోకి వచ్చి ప్రశ్నిస్తాడు. యోనా విషయాన్ని మీరు గమనించారు కదా. ప్రవక్త అయినటువంటి యోనాను ఏ పట్టణానికి వెళ్ళమన్నాడు? యోనా ఏ పట్టణానికి వెళ్ళాడో మనకు బాగా తెలుసు. ఏ పట్టణానికి వెళ్ళమన్నాడు యోనాను? నినివే పట్టణానికి వెళ్ళమన్నటువంటి దేవుని యొక్క మాటను అలక్ష్య పెట్టి తర్షీషుకు వెళ్ళేటటువంటి ఓడలోకి వెళ్లి ఓడ అడుగు భాగమును పడుకున్నాడు. ఇక్కడ ప్రశ్నించింది ఎవరు? దేవుడు కాదు. ఎవరు ప్రశ్నిస్తున్నారు చూడండి. ఒకనాడు ఉపద్రవం సంభవించినప్పుడు సముద్రంలో ప్రయాణిస్తున్నటువంటి ఆ పడవలో ప్రయాణిస్తున్నటువంటి మనుషుల యొక్క ఆందోళనకు కారణమైనటువంటి తుఫాను, ఆందోళనకు కారణమైనటువంటి ఆ పరిస్థితులు, వీటన్నిటిని బట్టి అక్కడ ఉన్నటువంటి మనుష్యులు ఆలోచన చేశారు. ఏమనంటే మనలో ఎవడో ఏదో చేసుంటాడు. అంటే ఈ గాలి, ఈ తుఫానుకు కారణం ఎవరు అని అంటే మనుషులమైనటువంటి మనమే అనేటటువంటి ఒక ఆలోచనలోకి వచ్చేశారు. అందుకనే చీట్లు వేద్దాం అనుకున్నారు. చీట్లు వేసిన తర్వాత ఆ చీటు ఎవరి పేరుతో వచ్చింది? యోనా పేరుతో వచ్చింది. ఇప్పుడు యోనాను అడుగుతున్నటువంటి మాట చూడండి. వాళ్ళు యోనా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. కాబట్టి వారు అతన్ని చూచి ఎవనిని బట్టి ఈ కీడు మాకు సంభవించను? నీ వ్యాపారం ఏమిటో, నువ్వు ఎక్కడ నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, నీ సంగతంతయు మాకు తెలియచేయమనగా అతడు వారితో ఇట్లను, నేను హెబ్రీయుడను, నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. 10వ వచనం. నేను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్టు, యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి ఉండెను కనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అడుగుతున్నారు తెలుసా? భయపడిపోయారు పడవలో ఉన్నటువంటి వాళ్ళందరూ. ఆ మనుషులకు తెలియజేసిన వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి నీవు చేసిన పని ఏమి అని అతన్ని అడిగారు. అప్పుడు వారు, సముద్రము పొంగుతున్నది, తుఫాను అధికమవుతున్నది, సముద్రం మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేం చేయాలి? నువ్వు చేసింది ఏంటి? ఇప్పుడు నీకేం చేయాలి? చూసారా ప్రేమటువంటి వాళ్ళరా? తర్షీషుకు వెళ్లేటటువంటి వాడనెక్కినప్పుడు వాడకు ఏదో ఒక చిన్న అపాయాన్ని అక్కడే రంపించవచ్చు కదా దేవుడు? లేదు. నినివే పట్టణానికి వెళ్లకుండా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. తర్షీషుకు వెళ్లేటటువంటి వాడ కదిలిందా? కదిలింది. కదలనివ్వకుండా చేయొచ్చు కదా అప్పుడు దేవుడు? లేదు. స్వభావం మారదు ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకనే ఇప్పుడు ప్రజలకి అడిగిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రయాణికులు అడుగుతున్నారు, నీవు చేసిన పని ఏంటి? ఇలా చేయొచ్చా? దేవుడు ఏదో పట్టణానికి వెళ్ళమంటే ఆ పట్టణానికి వెళ్లకుండా నువ్వు ఇంత త్వరగా ఇక్కడికి ఎందుకు తిరిగావు? అసలు ఈ కార్యక్రమం జరగడానికి, ఈ తుఫాను అధికమై మమ్మల్ని చంపడానికి గల కారణము నువ్వే. అందుకని నువ్వు చేసిన పని ఏంటి అని అడుగుతున్నారు ప్రియమైనటువంటి వాళ్ళు.
అందుకని నన్ను ఎత్తి సముద్రంలో వేసేసింది, ఇది నా వల్ల జరిగింది అని అన్నాడు. యోబు ఆదాము విషయంలో కూడా దేవుడు నువ్వు ఎక్కడున్నావని అంటే తన తప్పును దిద్దుకొని, అయ్యా నువ్వు చెప్పిన పండు తినొద్దని చెప్పిన పండు విషయంలో నేను తిన్నాను అని తన తప్పును తాను ఒప్పుకొని ఉంటే జీవితం మరోలాగా ఉండేది. నువ్వు చేసింది ఏంటి అని అవ్వమ్మని అడిగినప్పుడు ఇదిగో మరొక దాని మీదకి తన యొక్క చేసిన కార్యక్రమాన్ని నెట్టివేసిందే తప్ప ఇది తప్పు చేశాను అనేటటువంటి నిందను తన మీద వేసుకుని ఉంటే మరొక రకంగా మన జీవితాలు ఉండేవేమో. ప్రియమైనటువంటి వాళ్ళరా, స్వభావ సిద్ధంగా మారాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. స్వభావ సిద్ధంగా మారేటటువంటి మనుషులే దేవునికి కావాలి. అందుకనే ప్రారంభంలో కయ్యను గూర్చినటువంటి మాటలు చివరి గ్రంథంలో ముందు రాయబడినటువంటి యోధా పత్రికలో ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. అందుకనే యోధా పత్రిక 11వ వచనంలో దేవుడు మనకు రాయిస్తున్నట్లుగా, అయ్యో వారికి శ్రమ, వారికి శ్రమ. ఎవరికి శ్రమ? వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో అతరముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. చూసారా, కయ్యను దేవునికి ఇష్టమైనటువంటి మార్గంలో నడుచుకోలేదు. వాళ్ళు వినరు, వాళ్ళ దేవుడు చెప్పినట్లుగా చెయ్యరు. దేవుని జ్ఞానం అద్భుతమైంది ప్రేమైనటువంటి వాళ్ళరా. కయ్యనుతో ప్రారంభమైనటువంటి యొక్క కష్టాలు ఎంతో మంది వాని యొక్క మార్గమున నడిచినటువంటి స్థితి ఎన్నో వందల సంవత్సరాలలో జరిగినటువంటి కార్యక్రమాన్ని గురించి రాస్తూ ఉన్నాడు. అందుకని దేవుని జ్ఞానం మనుషుల హృదయాలలో నిండిపోవాలి. అందుకని దేవుడు జ్ఞానం సంపాదించుకోమని చెబుతున్నాడు. జ్ఞానమును సంపాదించుకుంటే జ్ఞానమునకు మూలం అంటున్నాడు. ఈ జ్ఞానం మనిషి హృదయంలో నిండిపోతే స్వభావ సిద్ధంగా తనను తాను మార్చుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. దేవుడు నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేసిన పని ఏంటి అని అడగాల్సినటువంటి దుస్థితికి మనం రాకుండానే మనం చెయ్యదగినటువంటి పనులు చేసి ఆయన ముందు నిలబడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే జ్ఞానం లేకపోవడం వల్లనే మనుషుల పరిస్థితులు మారిపోతూ ఉంటాయి ప్రేమటువంటి వాళ్ళ. అందుకనే దేవుడు మీరు ఏది సంపాదించినా సంపాదించకపోయినా జ్ఞానమును సంపాదించుకోమని చెప్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా జ్ఞానమును సంపాదించుకో. ఎలా సంపాదించుకోమంటున్నాడు? నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో అన్నాడు. బుద్ధి దొరుకుతుందా? ఒకవేళ బుద్ధి దొరికితే దాని ఖరీదు ఎంత? దానికి మన సంపాదన అంతా ఇచ్చి వేసే పరిస్థితి ఉంటుందా? సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోమంటున్నాడే. సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సంపాదించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే లేదు. అమ్మో ఉన్నదే ఆ 2 ఎకరాలండి, దాన్ని అమ్మేసుకుంటే ఎట్లాగా అంటారు. ఉన్నదే ఆ 1 ఇల్లు అండి, దాన్ని అమ్మేసుకుని బుద్ధిని కొనుక్కుంటే ఎలాగా అని అనేటటువంటి పరిస్థితి. చూసారా? అంటే దేవుడు ఏది చేయమంటున్నాడో అది మాత్రం చేయము, మిగిలినవన్నీ చేసేటటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉండదు. అందుకనే దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నువ్వు చేసిన పని ఏంటి, నేను చెప్పిన పని ఏంటి అని. నేను చెప్పిన పని ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి? దేవుడు కూడా ప్రారంభంలో తాను చేసినది యావత్తు ఎలా ఉందని ఆలోచించాడు. తాను చేసినది యావత్తు మంచిగా ఉండేని అంటున్నాడు. తాను చేసినది యావత్తు అంటే దేవుడు మనుషుల పట్ల చేసిన ప్రతిది కూడా ఎలా ఉందని అంటే మంచిదిగా ఉండెను, మంచిదిగా ఉండెను. ఎవరైనా దేవుణ్ణి అడగగలుగుతారా నువ్వు చేసినది ఏంటి అని? నువ్వు చేసినది ఏంటి అని ఒక రాజును ప్రశ్నించగలరా? ప్రశ్నించలేరు ప్రియమైనటువంటి వారు. దేవుడు చేసినది యావత్తు మంచిగా ఉండెను, మంచిగా యావత్తు మంచిగా ఉండిందంట. అంటే దేవుడు చేస్తే మంచే చేస్తాడా? అవును, యావత్తు మంచిదిగా ఉండెను. దేవుడు చేసినది యావత్తు మంచిదిగా ఉండెను. కానీ మనిషి చేసింది, అందుకని మనిషిని ప్రశ్నించవలసినటువంటి అవసరత ఏర్పడింది. నువ్వు చేసినది ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు ప్రేమటువంటి వాళ్ళ. నువ్వు చేసినది ఏంటి? ఇంతకీ ఏం చేయాలి? మనం ఏం చేయాలో ఒక్కసారి మనకు మాదిరిగా ఉన్నటువంటి యేసు ప్రభుల వారిని, ఆయన జీవితాన్ని గురించి ఆలోచించినప్పుడు ఆయన ఏం చేశాడో ఒక్కసారి మనం యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో
ఈయన చేసినటువంటి పని ఏంటో మనం ఆలోచించగలిగితే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అన్నాడు. ఏమిటి? తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చిన పనిని ఒకడు నెరవేరిస్తే నువ్వు చేసిన పని ఏంటి అని ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఆ జీవితానికి రాకుండా ఉంటుంది. అందుకనే యేసు ప్రభుల వారికి ఈ సంగతి తెలుసు. అందుకనే నువ్వు చేసినది ఏంటి అని ప్రశ్న తన దగ్గరకు రాకుండానే ఏమన్నాడు తెలుసా? తండ్రి, నీవు నాకు ఇచ్చినటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను, భూమి మీద నిన్ను మహిమపరిచాను. ఒకనాడు అవ్వమ్మ ఆదాములకు ఇచ్చిన పనిని బట్టి వాళ్ళు ఏమన్నా సంపూర్ణంగా నెరవేర్చారా? నెరవేర్చలేదు. కాబట్టి నీవు చేసిన పని ఏంటి అని ప్రశ్నిస్తున్నాడు ప్రేమటువంటి వాళ్ళు. ఇంతకీ మనం చేయవలసినటువంటి పనులేంటి? అందుకనే దేవుడు కూడా మనకు కూడా చేయవలసినటువంటి పనులను గురించి మనకు కూడా రాయించాడు. ఏంటి మనం చేయవలసినటువంటి పనులను గురించి మనకు చెప్పాడా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చేయవలసినటువంటి పనులను గురించి దేవుడు ముందుగా రాయించాడు. ఏం పనులవి? 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని ఏటి యందు? దేవుడు ఏవైతే సిద్ధపరిచాడో ఆ సిద్ధపరచిన సత్క్రియలు. అంటే క్రియలు ముందుగా సిద్ధం చేస్తున్నాడు. సిద్ధపరచబడిన క్రియలు చేయడానికి సిద్ధం చేశాడు మనుషులను. అందుకనే భూమి మీదకు వచ్చినటువంటి మనుషులు ఏం చేయాలి అని అంటే వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై. అంటే దేవుడు కొన్ని పనులను చేయడానికి మనకంటే ముందుగానే నిర్ణయించాడంట. ఆ సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నాడు. ఇంతకీ మనం ఎవరు అంటే దేవుని పని చేయడానికి పంపబడిన పనివారము. ఏం పని చేయాలి ఇక్కడ? సత్క్రియలు అనేటటువంటి పని. ఇవి ఎప్పుడు సిద్ధం చేయబడ్డాయి? మనం భూమి మీదకు రాకముందే. అంటే మనం భూమి మీదకు రాకముందే దేవుడు కొన్ని పనులను సిద్ధం చేశాడా? అవును. ఆ సిద్ధపరచబడిన క్రియలను చేయడానికే మనము ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నాడు. అంటే పని కోసమే భూమి మీదకు పంపబడ్డాం కాబట్టి ఆ పని చేసి ఈ జీవితాన్ని ముగించాలి. యేసు ప్రభుల వారికి కూడా అలాంటి పని అప్పచెప్పింది. అందుకని చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేనేం చేశాను? సంపూర్ణంగా నెరవేర్చాను అనేటటువంటి మాటలు యేసు ప్రభుల వారి జీవితంలో మనకి వినిపిస్తున్నాయి. ఆయన చేసిన కార్యక్రమాలను బట్టి ఆ పని సంపూర్తి చేశాడో లేదో మనకు అర్థమవుతుంది ప్రేమటువంటి వాళ్ళు. ఇంకా మనం చేయదగినటువంటి ఈ సత్క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి కూడా దేవుడు రాయిస్తూ ఏం చేయాలి ఈ జీవిత కాలంలో అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే మనం చేయదగినటువంటి సత్క్రియలు అంటే మంచి పనులు ఏంటి ఆ కార్యక్రమాలు అని అంటే 10వ అధ్యాయం 24వ వచనాన్ని హెబ్రీయులకు రాసిన పత్రికలో నుండి మనం చదువుకుంటే, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక అన్నాడండి. అంటే కొందరు ఆల్రెడీ ఏం చేసినారంటే సమాజంగా కూడడం అనేటటువంటి కార్యక్రమాన్ని గురించి ఏం చేశారంటే వాళ్ళు మానినప్పుడు కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక అన్నాడు. అంటే సమాజముగా కూడుట మానినప్పుడు ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏంటో తెలుసా? సమాజంగా కూడడం మానడం అనే కార్యక్రమం మన జీవితంలో జరిగింది అని అంటే, మొన్న వాట్సాప్లో ఓ సంగతిని పెట్టాను. పని ఉంది కాబట్టి ఎక్కడికి రాలేదంట ఆయన,
చర్చికి రాలేకపోయాడంట. పని ఉంది కాబట్టి చర్చికి రాలేకపోయాడంట. అంటే ఇప్పుడు ఆలోచన చేయండి, దేవునికి ఎలాంటి వాడు కావాలి? పని ఉంది కాబట్టి సమాజంగా కూడుకోవడానికి రాలేకపోయాను అనేవాడు కావాలా? సమాజంగా కూడుకోవడం అనే పని ఉంది కాబట్టి నువ్వు చెప్పిన పనికి నేను రాలేకపోయాను అనేటటువంటి చెప్పేవాడు కావాలనా? చూసారా ఎంత తేడా ఉందో? ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని ఆలోచనల్లోకి వెళ్లి సంగతులు మనం ఆలోచన చేయాలి. దేవుడు ఓ సంగతిని చెప్పినప్పుడు ఈ తోట మధ్యలో ఉన్న ఈ తోట చెట్లలో ఏ ఫలాన్నైనా నువ్వు తిను, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టు ఫలాలను నువ్వు తినకూడదు అన్నప్పుడు మనుషుడు దాని మీదనే గురి పెట్టాడు, దాని దగ్గరికే పోయాడు, దాని పండ్లను చూశాడు. అది చూచుటకు రమ్యమైనది, ఎర్రగాన చాలా చక్కగా ఉన్నాయంట. వాటిలో కొన్నిటిని తీసుకుని ఆ బొమ్మగారు తినేసి తినిన తర్వాత అడుగుతున్నాడు ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న అంటే, నీవు చేసిన పని ఏంటి అని ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళు, అంటే ఆ పనిని గురించి ముందుగా హెచ్చరిక చేశాడా తండ్రి అయిన దేవుడు? అవును, హెచ్చరిక చేశాడు. హెచ్చరిక చేసిన తర్వాత ఈ ప్రశ్న వస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మన జీవితంలో దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడు? ఇదిగో కొందరైతే మానుకుంటున్నారు, మరికొందరైతే కొనసాగిస్తున్నారు. దేని విషయంలో? సమాజముగా కూడడం అనేటటువంటి దాని విషయంలో. మీరు అనుకోవచ్చు, కరోనా కదండి అందువల్ల సమాజంగా కూడుకోవడానికి కుదరలేదని. అంటే అందుకనే మనసుంటే మార్గాలు ఉంటాయి అన్నారు చాలా మంది. ఇప్పుడు మనసుంది కాబట్టి ఓ జూమ్ యాప్ను లోడ్ చేసుకున్నాం, మనసుంది కాబట్టి ఓ ఆడియో కార్యక్రమాన్ని ఆన్లైన్ కార్యక్రమానికి అనువదించాం, మనసుంది కాబట్టి కొంతమంది అయినా ఆఫ్లైన్లోకి వచ్చేసి కూర్చున్నాం. చూసారా ప్రియమైనటువంటి వాళ్ళరా, కరోనా ఆపగలిగిందా? దేవుని మాటను తన స్వభావంలోకి మార్చుకొని ఆ ప్రకారంగా జీవించేటటువంటి వాడు కావాలి దేవునికి. ఇప్పుడు ఆలోచించేయండి, సమాజముగా కూడుట మానక అనేటటువంటి పదాన్ని మనం ఆలోచించినప్పుడు, సమాజంగా కూడుతున్నప్పుడు మానినప్పుడు, కూడడం అనేటటువంటి కార్యక్రమాన్ని ఒకడు మానుకుంటున్నాడు అనుకోండి, లేక మానేశాడు అనుకోండి, అప్పుడు దేవుడు ఏం ప్రశ్నిస్తున్నాడో తెలుసా? మానుతున్నప్పుడు అడగడు, ఏం బాబు ఈరోజు ఆదివారం కదా, నువ్వు సమాజంగా కూడాలి కదా, టైం ఎంత, నువ్వెక్కడా అని అడగడు. 12 తర్వాతనే ప్రశ్న వస్తుంది మనకి. ఎందుకంటే 12 తర్వాత ఏమైపోతుంది? సమాజంగా కూడడం అనేటటువంటిది ఆగిపోతుంది. 12 తర్వాత ముగింపు ప్రార్థన అయిపోతుంది. ముగింపు ప్రార్థన అయిపోయిన తర్వాత ఏ ప్రశ్న వస్తుందో తెలుసా? సమాజంగా కూడనటువంటి నీకు వచ్చే ప్రశ్న, నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు చేసిన పని ఏంటి? ప్రేమటువంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచించు. నువ్వు చేసిన పని ఏంటి అని అన్నప్పుడు అవ్వమ్మ చెప్పిన జవాబు ఏంటో తెలుసా? ఇదిగో ఈ సర్పము నన్ను మోసపుచ్చింది, ఈ సర్పము నన్ను మోసపుచ్చింది. ఆదాము నువ్వు ఎక్కడున్నావని ప్రశ్నించినప్పుడు, ఇదిగో నేను కొంపదీసి నేను తినొద్దని చెప్పిన పనులను తిన్నావా? అవ్వమ్మ నన్ను మోసపుచ్చింది. అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన పని ఏంటంటే, నన్ను ఎవరు మోసం చేశారో తెలుసా? సాతాను మోసపుచ్చింది. చూసారా ప్రియమైనటువంటి వాళ్ళు, అంటే నేరాలు మోపుకుంటూ వెళ్ళిపోవడమేనా? నువ్వు చేసిన పని ఏంటి? బహుశా ఈ ఆన్లైన్లో కానీ, ఆడియోలో కానీ, ఆఫ్లైన్లో కానీ ఎవరైతే రాకుండా ఉన్నారో వాళ్లకు దేవుడు వేస్తున్నటువంటి ప్రశ్న 12 తర్వాత ప్రియమైనటువంటి, నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు చేసిన పని ఏంటి? ఈ ప్రశ్నకు జవాబు నీ దగ్గర ఉందా? లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. ఏం చెప్పగలుగుతావు దేవునికి? సమాజంగా కూడడం అనేటటువంటిది అపోస్తలుల బోధలో ఒక ఆజ్ఞగా మన జీవితాలకు సంభవించినప్పుడు, ఆ జీవితాలలో దాన్ని అంటిపెట్టుకో ఉండవలసినటువంటి బాధ్యతను కలిగినటువంటి వారంగా ఉండవలసి వస్తే, ఆ కార్యక్రమాన్ని పక్కన పెట్టేసి ఆ కార్యక్రమం జరిగే సమయంలో నీకిష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నావని అంటే, దేవుని ప్రశ్న ఈ రోజు నీ దగ్గరకు వస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళ. నువ్వు చేసిన పనేంటి? నువ్వు చేయాల్సిన పనేంటి? నేను చెప్పిన పనేంటి? నువ్వు చేసిన పనేంటి? నువ్వు చెప్పిన పనేంటి? నువ్వు చేసిన పనేంటి? అందుకని ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు మొదటి నుంచి. ప్రారంభపు కుటుంబం నుంచి ఈ ప్రశ్న వస్తూనే ఉంది ప్రియమైనటువంటి వారు. ఈ ప్రశ్న నీకు కూడా కావాలని అంటే, సమాజంగా కూడడం మానే.
సహవాసంతో నీకు సంబంధం లేనట్లుగా నువ్వు ఆలోచన చేసావని అంటే ఈ ప్రశ్న నీదే. జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా? చూడండి, మరొక అధ్యాయంలోకి వెళ్ళి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రేమటువంటి వాళ్ళరా, ప్రారంభపు సంఘం ఎలా ఆలోచన చేసిందో చూడండి. ప్రారంభపు సంఘం ఎలా ప్రారంభమైందో ఆ ప్రారంభమైనటువంటి సంఘంలో ఉన్నటువంటి కార్యక్రమాలను మనం ఆలోచిస్తే, వీరు అపోస్తలుల బోధ యందును అన్నారు, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎలాగున్నారంట? ఎడతెగక. ప్రారంభపు సంఘమైనటువంటి మొదటి శతాబ్దపు స్థానిక సంఘంలో చేర్చబడినటువంటి 3,000 మంది పరిస్థితి ఎలా ఉందని అంటే, ఎలా ఉందంట? అపోస్తుల బోధ, సహవాసము, ప్రార్థన, రొట్టె విరిచేటటువంటి కార్యక్రమం ఎలా కొనసాగుతుంది? ఎడతెగక ఉన్నారు ప్రేమటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఎడతెగకుండా ఉన్నప్పుడు దేవుని దగ్గర నుంచి ఈ ప్రశ్న నీకు రాదు. ఏ ప్రశ్న రాదు? నువ్వు చేసినది ఏమిటి అన్న ప్రశ్న రాదు. నువ్వు చేసినది మంచిది, బలా నమ్మకమైన దాసుడు అనేటటువంటి పదం వస్తుందేమో, కానీ నువ్వు చేసినది ఏమి అనే ప్రశ్న ఎప్పుడు వస్తుంది మన జీవితాల్లో అని అంటే, ఎడతెగకుండా దానిని కట్ చేసినప్పుడు. నీకు అపోస్తలుల బోధ అవసరం లేదు, అపోస్తలుల బోధతో సహవాసం నీకు అవసరం లేదు, ఆ సహవాసంలో ప్రార్థన నీకు అవసరం లేదు, ఆ సహవాసంలో నీకు రొట్టె విరిచేటటువంటి కార్యక్రమము నువ్వు కొనసాగించినప్పుడు నీ దగ్గరకు వస్తున్న ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వు చేసినది ఏంటి? నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? నువ్వు చేసినది ఏంటి? నువ్వు చేసినది ఏంటి? సహవాసం అంత ఇంపార్టెంటా? అవును ప్రియమైనటువంటి వాళ్ళు. ఆ మధ్య కరోనాలో చాలా మంది మరణించినటువంటి దాఖలాలు మాకు తెలుసు కదా. మరణించినటువంటి దాఖలాలు నిజంగా క్రైస్తవులలో కూడా చాలా మంది మరణించారు. మరణించిన ప్రతి క్రైస్తవుడు వెనుకాల సంఘం వెళ్ళిందా అని అంటే వెళ్ళలేదు. ఎందుకు? కరోనా భయం ఒక పక్క అయితే, ఈ మరణించినటువంటి వ్యక్తి సంఘానికి ఎప్పుడు వచ్చాడు అని ఆలోచించేటటువంటి మనుషులు కొంతమంది. అసలు ఇతను బతుకున్నప్పుడు ఏ రోజన్నా సంఘానికి వచ్చాడా? అసలు ఇక్కడ ఎక్కడ బాప్తిసం తీసుకున్నాడు? ఇతడు ఏ సంఘంతో సభ్యుడై ఉన్నాడు అన్న ప్రశ్నలు వేసుకున్నటువంటి వారు బయలుదేరారేమో కానీ మిగిలినటువంటి వారు లెక్కలేసేటటువంటి పరిస్థితి. ఓ స్థానిక సంఘంతో నీకు సహవాసం అనేటటువంటిది కలిగి ఉంటే, స్థానిక సంఘంతో సహవాసం ఉండడం అనేటటువంటి కార్యక్రమం ఉందే, ఆ కార్యక్రమాన్ని ఏదో బాప్తిసం పొందినప్పుడు నేను సభ్యత్వం తీసుకున్నానని కాదు, దానిని ఎడతెగకుండా ఏం చేయాలంట? ఎడతెగకుండా కొనసాగించేటటువంటి కార్యక్రమాన్ని కలిగి ఉండాలి. అలా కలిగి ఉండనప్పుడు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నువ్వు చేసింది ఏంటి అని. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎడతెగకుండా నువ్వు ఉన్నప్పుడు, ఎడతెగకుండా ఉండేటటువంటి కార్యక్రమంలో నువ్వు ఉన్నప్పుడు నీకు ప్రశ్న రాదు. ఎడతెగకుండా దాంట్లో నుంచి తెగిపోయినప్పుడు నీకు వచ్చే ప్రశ్న ఏంటంటే, నువ్వు చేసినది ఏంటి? నువ్వు చేసినది ఏంటి? ప్రియమైనటువంటి వాళ్ళరా, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో ఈ సహవాసాన్ని గురించి యేసు ప్రభుల వారు చెప్తున్నటువంటి సాదృశ్యం మనకు బాగా తెలుసు. 15వ అధ్యాయం 1వ వచనంలో ఏ విధమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండాలో చెప్తున్నారో చూడండి. నిజమైన ద్రాక్షావల్లిని నేను, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను పారవేస్తాడు. 4వ వచనంలో, నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరు ఫలింపరు.
చూసారా, మనలో ఫలింపు రావాలంటే ఎవరిలో ఉండాలంట? క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో ఉండడం అంటే క్రీస్తు నందు ఉండడం. క్రీస్తు నందు ఉండడం అంటే క్రీస్తు సంఘములో ఉండడం. ప్రియమైనటువంటి వాళ్ళ, ప్రభు స్థాపించినటువంటి సంఘం, ప్రభు తన స్వరక్తం ఇచ్చినటువంటి సంపాదించిన సంఘంలో నుండి నువ్వు దూరం అయిపోతున్నావని అంటే నీకొచ్చే ప్రశ్న ఏంటో తెలుసా? నేను ఎక్కడ ఉండమని చెప్పాను, నేను ఎక్కడ నిన్ను ఉంచాను, ఇప్పుడు నువ్వు చేసిన పనేంటి? ఇప్పుడు నువ్వు చేసిన పనేంటి? ఆ సహవాసపు ప్రాముఖ్యాన్ని గురించి మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో పౌలు చెప్తున్నటువంటి మాట చూడండి ప్రేమటువంటి వాళ్ళ. ఆ సహవాసపు ప్రాముఖ్యాన్ని గురించి మాట్లాడుతూ, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుతున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దానియందే ఏమన్నారంట? దానియందే నిలచి ఉన్నారు. దానియందే నిలచి ఉన్నారు. ఎన్ని సంగతులు బోధించామండి. ఒక్కొక్క కుటుంబానికి వెళ్లి ఇది సంఘము, ఇందులో అంటుకట్టబడి ఉండాలి, ఇందులోనే ఉండాలి, చావైనా బ్రతుకైనా మన జీవితానికి సంఘమే ప్రామాణికము, సంఘము శిరస్సు క్రీస్తు అనేటటువంటి భావనలు ఎన్నో సందర్భాలలో, ముఖ్యంగా బాప్తీసానికి సంబంధించినటువంటి తరగతుల్లో కూడా ఎంత నోరు ఎత్తుకొని అరిచి చెప్పుకున్నా కూడా బాప్తీసం తీసుకున్న కొద్ది రోజుల వరకే సంఘంలో ఉంటారు. ఆ తర్వాత ఏమైపోతున్నారో తెలుసా? దూరం అయిపోతున్నారు. అందుకని మీరు దానిని అంగీకరించి దాని యందే నిలిచి ఉన్నారు. దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కాని నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్త మీకు ప్రకటించిదునో ఆ ఉపదేశమును గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు అన్నారు. ఎలా ఉన్నారంట? వినినటువంటి దాని యందే మనుష్యుడు ఏమై ఉండాలి? నిలచి ఉండాలి. నిలచి ఉండాలి. దానిలో నిలచి ఉండకుండా దూరం అయిపోయేటటువంటి వాడి పరిస్థితిని బట్టి దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నేను చెప్పినదేంటి, నువ్వు చేసిన పనేంటి అని ప్రశ్నిస్తున్నాడు. ప్రేమటువంటి వాళ్ళని, నేను చెప్పిన పనేంటి, నువ్వు చేసిన పనేంటి? నేను చెప్పిన పని నువ్వు చేసిన పని టాలీ అవుతుందా? లేదు. అందుకని ప్రేమటువంటి వాళ్ళ కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనంలో ఇదే పౌలు గారు చెప్తున్నటువంటి మాట చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, పునాది మీద కట్టబడిన వారై, అదిగో ఎలా ఉండాలంట? పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండాలి. ఎడతెగకుండా కాదండి, తెగిపోకుండా, సమాజంగా మానివేసేటటువంటి స్థితి కాదు. ఎలా ఉండాలంట? పునాది మీద కట్టబడిన వారి స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము మీద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి ఏమైపోకూడదంట? తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల అది మీకు కలుగును. పౌలు అను నేను ఆ సువార్తకు నేను ఎవరిని? పరిచారకుడనైతేనే. ఏ సువార్త? విశ్వాసంలో నిలిచి ఉండేటటువంటి సువార్త, విశ్వాసంలో నుండి కలిగేటటువంటి నిరీక్షణ నుండి తొలగిపోకుండా ఉండేటటువంటి సువార్త, పునాది మీద కట్టబడినటువంటి ఆ స్థిరముగా ఉండేటటువంటి సువార్తకు నేను ఎవరినంటే పరిచారకుడనై ఉన్నాను. కానీ ఇప్పుడు నువ్వు స్థిరంగా లేవే. నువ్వు విన్నట్టు ఆకాశం కింద సమస్య ప్రకటించబడిన సువార్త వలన కలుగు నిరీక్షణలో నుండి ఏమైపోయావు? తొలగిపోయినప్పుడు దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? నేను చెప్పినదేంటి, నువ్వు చేసిన పని ఏంటి? నేను చెప్పినదేంటి, నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు చేసిన పని ఏంటి? ఇంకా చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అయితే క్రీస్తు కుమారుడై ఉండి
ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. కుమారుడైన ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును 6వ వచనమా? 3వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం. అయితే క్రీస్తు కుమారుడైన ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడలా. మనల్ని ఆయన ఇల్లు అదిగో మనల్ని కూడా ఎలా ఉండమని చెప్తున్నాడు? క్రీస్తు యొక్క సహవాసంలో క్రీస్తు ఎలా ఉన్నాడో ఇదిగో ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదముట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల. ఎలా ఉన్నాడంట? స్థిరముగా చేపట్టాలి. అలా పడితే ఇప్పుడు నువ్వు కూడా ఎవరు అవుతున్నావు? నేను కూడా ఎవరిని అవుతున్నావు? దేవుని ఇల్లులాగా మారిపోతున్నాం. స్థిరంగా ఉండాలి ప్రియమైనటువంటి వాళ్ళు. స్థిరంగా ఉండాలి. 14వ వచనం చూడండి. అదే అధ్యాయం 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 13, 14 వచనాలు 15 వచనం వరకు ఉంటుంది. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన కనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో ఎలా ఉంటామంట? పాలివారమై ఉందుము. అంటే క్రీస్తులో నువ్వు పాలివారమై ఉండాలంటే మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల. అంతం మట్టుకంటే నీ అంతం ఎప్పుడు వస్తుందో తెలియదు. నీ అంతం ఎప్పుడొస్తుందో తెలియదు. కాబట్టి ఇదిగో నేను ముసలివాడిని అయినప్పుడు సంఘంలోకి వెళ్ళిపోతానులే మళ్ళా అని అనుకుంటే మధ్యలో కరోనా వచ్చి ఎంతమంది మధ్య వయసు వాళ్ళని తీసుకెళ్లలేదు. నాకు ఇంకా ఆయుష్కాలం ఉందలేను. ఒకవేళ నువ్వు సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమైపోతున్నావు? అంతం మట్టుకు స్థిరంగా, అంతము మట్టుకు గట్టిగా దృఢ విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? ఎప్పుడైతే నీకున్న విశ్వాసం దృఢమైందిగా కాదో అంతము వరకు దానిని నువ్వు గట్టిగా చేపట్టకుండా దూరమైపోయిన రోజు నీ దగ్గరకు వచ్చేటటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వు చేసిన పనేంటి? నేను చెప్పిన పనేంటి? నువ్వు చేసిన పనేంటి? ఈ ప్రశ్నకు జవాబు నీ దగ్గర సిద్ధంగా ఉందా? నేను చెప్పినదేంటి? నువ్వు చేసినదేంటి? ప్రియమైనటువంటి వాళ్ళు, దేవుడు తన కుమారుని సహవాసంలోకి నిన్ను పిలుస్తున్నాడే. ఆ సహవాసంలో నువ్వు సహవాసాన్ని అనుభవించడానికి దేవుడు ఇష్టపడి ఓ స్థానిక సంఘాన్ని ఏర్పరిచి ఆ సంఘాన్ని తన రక్తము చేత కొని తానే ఆ సంఘానికి శిరసై ఉన్నప్పుడు ఆ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావే. అందుకే దేవుడు ప్రశ్నిస్తున్నాడు. విడిచిపెట్టి వెళ్ళినప్పుడు నిన్నేం అనడు. విడిచిపెట్టి ఒక వారం నువ్వు రానప్పుడు నిన్నేం అడగడు. కానీ నువ్వు స్థిరముగా చివరి వరకు దాన్ని అంటిపెట్టుకో ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చి అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు చేసిన పని ఏంటి? అదేంటి ప్రభు, ముందుగా నన్ను హెచ్చరిక చేయొచ్చు కదా అని అంటావా? నీ స్వభావం మారదు. హెచ్చరిక చేస్తే వచ్చేస్తావా? ఆ భయానికి వచ్చి కూర్చుంటావేమో. ఆ తర్వాత లేదు. చాలా మంది జీవితాలు భయపడినప్పుడు సంఘానికి వచ్చేస్తారని. ఆ భయం తొలగిపోయినప్పుడు షరా మామూలే. దేవుడు ఏదైనా మొత్తినప్పుడు టంచనగా వచ్చేస్తాము. కానీ మనకి ఇంకేం జరగదులే, మనకేంటిలే అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ మార్గం నుంచి తొలగిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు చెప్పింది ఏంటి, దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటో నీకు అర్థం అవ్వాలి. నేనేం చెప్పాను, నువ్వు చేసిన పని ఏంటి అని ప్రశ్నిస్తున్నాడు. ఇంకా ఏ విషయాల్లో మనకి ఈ ప్రశ్న వస్తుందో ఒకసారి మళ్ళా మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో మరొక సందర్భాన్ని గురించి యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నారు. ఈ ప్రశ్న మళ్ళా మనకు అక్కడ వస్తుంది. కాబట్టి 19వ వచనం 6వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అంటే ఎందుకు ఇక్కడ కూర్చుకోవద్దు అన్నాడు? ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేను, దొంగలు కన్నము వేసి దొంగిలిస్తారు.
అప్పుడు ఎక్కడ ధనం కూర్చుకోమన్నాడు? పరలోకమందు ధనమును కూర్చుకోండి. ఇప్పుడు పరలోకమందు ధనాన్ని కూర్చుకోకుండా భూమి మీదనే ధనాన్ని కూర్చుకుంటున్నాం అనుకో. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే ప్రశ్న ఏంటో తెలుసా? నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి అది అవుతున్నాడు. అంటే ధనము విషయంలో నేను చెప్పిన పని ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి, నీవు చేసిన పని ఏమిటి, నీవు చేసిన పని ఏమిటి? ప్రియమైనటువంటి వాళ్ళ, మనకు తెలుసు ఆరాధనలో మరొక భాగమైనటువంటి రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకునేటటువంటి కార్యక్రమం ఉందే, ప్రభురాత్రి భోజన కార్యక్రమం. ఇందులో మనం ముఖ్యంగా చదువుకునేటటువంటి ఒక వాక్య భాగం ఉందే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం చాలాసార్లు మనం చదువుకుంటూ ఉంటాం కదా. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభువు వచ్చు వరకు ఏం చేయాలంట? ఆయన మరణాన్ని ప్రచురించాలంట. ఈ లోపల మనకు మరణం వస్తే, మనకు మరణం వచ్చినా పర్లేదండి, కానీ ఆయన మరణాన్ని మనం ఏం చేయాలంట? ప్రచురించాలి. ఆయన మరణాన్ని, మనకు మరణం వచ్చేంత వరకు ఆయన మరణాన్ని గురించి ఏం చేయాలి? ప్రచురం చేయాలి. ఇప్పుడు ప్రచురం చేయలేదనుకో, నేను చెప్పిన పని ఏంటి? సహోదరుడా సహోదరి, నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు చేసిన పని ఏంటి? నిజంగా ఆలోచన చేస్తే ప్రేమటువంటి వాళ్ళరా, ఈ ప్రశ్న మనకు ఎప్పుడు వస్తుంది? దేవుని దగ్గర నుంచి ఎప్పుడు వస్తుందండి? మనకు తెలుసు దేవుడు ఆ పని చేస్తున్నప్పుడు ఎప్పుడు అడగడు, మధ్యలో వచ్చి నిన్ను బ్రేక్ అయ్యాడు. ఎందుకు బ్రేక్ అయ్యాడు? ఆయన అడిగేటటువంటి ప్రశ్న ఎప్పుడు అడగాలో ఆయనకు బాగా తెలుసు. ఆదాము విషయంలో, అవ్వ విషయంలో పండు తినిన తర్వాతనే వచ్చి అడిగాడు, నువ్వు చేసిన పని ఏంటని. పండు తినిన తర్వాతనే వచ్చి అడిగాడు. అంటే ఈ కార్యక్రమాలన్నీ చేసిన తర్వాతనే ఈ ప్రశ్న మనకు వస్తుందా? అవును, ఈ కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత ఈ ప్రశ్న మన దగ్గరకు వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఈ కార్యక్రమాలన్నీ దేవుడు చెప్పినట్లుగానే చేసేయాలా పర్లేదా? ఖచ్చితంగా దేవుడు చెప్పినట్లుగానే చేసేయాలి. ఒకవేళ అలా చేయలేదు అని ఒకవేళ మనం అనుకుంటే దాని పర్యవసానం కూడా ఎలా ఉంటుందో చూడండి. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 21వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 21వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 21 కాదు 17 నుంచి మనం చదివితే 21వ వచనం వరకు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. అంటే ఒకడు చెప్పినప్పుడు దిద్దుకునే పద్ధతి ఏమన్నా ఉందా? లేదు. అది ఎట్లా ఉంది? ఎప్పుడు చూసినా అన్న ఇదే పదాలు చెప్తున్నాడు. సంఘానికి రావాలా, సంఘంలో ఉండాలా, సంఘంలో నిలిచి ఉండాలా, అంటే క్రీస్తులో ఉండాలి, ఉంటేనే ఫలం అని చెప్తూ ఉంటాడు. ఎప్పుడు సంఘానికి రమ్మంటాడు, బుధవారం క్లాస్ ఉందంటాడు, ఆదివారం ఆరాధన ఉందంటాడు, మిగిలిన రోజుల్లో మీటింగ్లు అంటాడు. అంటే సంఘంలోకి రావాలా? అవును. ఇన్ని చెప్తున్నా మన జీవితంలో మనం దిద్దుబాటు చేసుకునే పరిస్థితి లేదనుకోండి. దిద్దుబాటు మనకి ఏమైపోయిందంట? అసహ్యమైన కదా, నీవు నీ మాటలను నీవు వెనుకకు త్రోసివేసేది, నా మాటలను వెనుకకు త్రోసివేసేదవు. నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదువు, వ్యభిచారంతో నీవు సాంగత్యం చేసేదవు, కీడు చేయవలనని నీవు నోరు తెరుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుతున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెబుతున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుతున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను ఎలా ఉంటాను? మౌనినయ్యుంటిని. అంటే దేవుడు చేస్తున్నప్పుడు ఆపడు. పండు తింటున్నప్పుడు ఆపచ్చు కదా. ఇప్పుడు అవ్వమ్మ పండు కోస్తున్నప్పుడు ఆ చీకి పక్షవాతం రావచ్చు కదండి, రావచ్చు కదా. ఆ చీకి పక్షవాతం రాలేదు. ఎందుకు రాలేదు? ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయ్యుంటిని. నేను గమ్ముగా చూస్తూనే ఉన్నాను. ఎందుకు చూస్తున్నాను? అలా చూస్తున్నాను కాబట్టి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు దేవుడైన నా గురించి? అందుకు నేను కేవలము నీ వంటి వాడనైతినని నీవు అనుకుంటివి. ఏమిటి? దేవుడే ఉంటే ఆపాలి కదా నన్ను, దేవుడే ఉంటే ఈ పనులు చేయకుండా చూడాలి కదా నన్ను అని నువ్వు అంటావేమో. అందుకని ముందుగా ఇది కూడా రాయిస్తున్నాను అన్నాడు దేవుడు. ఏమని రాయిస్తున్నాడు? ఇట్టి పనులు నీవు చేసినను నేను ఎలా ఉంటాను? మౌనినై ఉంటాను. నేను మౌనినై ఉంటాను.
ఎందుకు మౌనం ఉంటాను? అందుకు నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? మళ్ళీ నేను గమ్ముగా ఉన్నప్పుడు కూడా నువ్వు నా గురించి ఎలా ఆలోచిస్తున్నావంటే, నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటువి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మనసు వారలారా, దీన్ని యోచించుకుని లేని ఎడలను నేను మిమ్మల్ని చీల్చివేయుదును. తప్పించువాడెవడును లేకపోవును. ఎలా ఉంటాడంట? మౌనిగా ఉంటాడంట దేవుడు. నువ్వు ఎన్ని చేసినా కూడా మౌనిగా. సమాజంగా కూడడం మానేసి దేవుడు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడంటే దేవుడు మౌనంగా ఉంటాడు. కార్యక్రమాలకు రాకుండా ఆగిపో. దేవుడు ఎలా ఉంటాడు? మౌనంగా ఉంటాడు. నిన్ను హెచ్చరిక చేయడా? హెచ్చరిక చేసేదానికి మేమున్నాం కదా. దేవుడు నియమించినటువంటి మనుషులుగా హెచ్చరికలు నేను ఏమన్నాడో తెలుసా? పైన దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నా మాటలను నువ్వేం చేస్తున్నావు? ఎనుకకు తోసేస్తున్నావు. ఈనాడు జూమ్ యాప్ లో కూడా మీరు వింటున్నా, మీ పనులు మీరు చేస్తూనే ఉన్నారు. ఏదో కొన్ని మాటలు అలా వింటున్నారు, మిగతా కార్యక్రమం ఎందుకంటే కళ్ళ ముందు లేరు కదా. కొంతమంది అయితే వీడియో కూడా ఆఫ్ చేసేస్తున్నారు కంప్లీట్ గా. అది ఏం కనిపిస్తుందో, ఎవరు వింటున్నారో కూడా మాకు తెలియట్లేదు. కానీ ఆలోచన చేయండి ప్రియమైనటువంటి వాళ్ళరా, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. అందుకనే ఇట్టి పనులు నీవు చేసినను ఎలా ఉంటానో తెలుసా? నేను మౌనంగా ఉంటాను. చేసిన తర్వాత కదా నా కార్యక్రమం నీ దగ్గరకు వస్తుంది. చేసిన తర్వాతనే కదా నువ్వు నాకు దొరుకుతావు. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, చేసిన కార్యక్రమాన్ని బట్టి దేవుడు ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా మనుషులు ఎలా ఆలోచిస్తారంట ఒకసారి చూడండి. అదే కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ఆలోచిస్తే, కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం, దేవుడు మరిచిపోయెను. దేవుడు ఏం చేశాడంట? మరిచిపోయాడంట. దేవుడు మరిచిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకుందరు. అబ్బా, దేవుడు మర్చిపోయాడండి. మనం చేసిన పని కూడా మర్చిపోయాడు. మన ఆదివారం రాని సంగతి కూడా ఏమైపోయాడు? దేవుడు మర్చిపోయాడు. మన బుధవారం రాని సంగతి కూడా దేవుడు ఏం చేసినాడు? మర్చిపోయాడు. దేవుని కార్యక్రమాలు ఏదైతే ఎగ్గొట్టేసామో వాటన్నిటిని గురించి దేవుడు ఏం చేశాడంట? మర్చిపోయాడు. ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయంలో అనుకుందరు. చూడండి కింద 13వ వచనంలో, దుష్టులు దేవుని తృణీకరించుటయాలా, నీవు విచారణ చేయవు అని వారు తమ హృదయములలో అనుకునుటయాలా. ఎలా అనుకుంటున్నారంట మళ్ళా దేవుని గురించి? దేవుడు విచారణ చేయడు. అసలు మనకి ఈ ప్రశ్నే రాదు. ఏ ప్రశ్న రాదా? నీవు చేసిన పని ఏంటి అన్న ప్రశ్న మన జీవితంలోకి రాదు అనుకుంటున్నారంట చాలా మంది. నీవు చేసిన పని ఏమిటి? తమ జీవితంలోకి అడగరంట. దేవుడు మౌని అయిపోయాడు, దేవుడు మర్చిపోయాడు, అసలు నన్ను పట్టించుకోడు ఎప్పుడు కూడాను, నేనేం చేసినా పర్లేదు అనేటటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారంట. చూడండి ప్రసంగి గ్రంథంలో ఇదే మాటల గురించి సొలొమోను గారు 8వ అధ్యాయం 11వ వచనంలో ఏ మాట చెప్తున్నాడో చూడండి. దేవుడు మరిచిపోయాను, అసలు విచారణే చేయడు. విచారణ చేయలేదా? పండు తిన్నప్పుడు ఆదాము దాక్కున్నప్పుడు అడగలేదా? పోయి విచారణ చేయలేదా? నువ్వు ఎక్కడున్నావనలేదా? పండు తిన్నప్పుడు అవ్వమ్మ దగ్గరకు వచ్చి నువ్వు చేసింది ఏంటి అని అడగలేదా? విచారణే చెయ్యడంట. విచారణ 8వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 11వ వచనం, దుష్క్రియకు తగిన శిక్ష. దుష్క్రియ సత్క్రియ. మనం ఎందుకొరకు నిర్మించబడ్డామంట? సత్క్రియ కొరకు నియమించబడినటువంటి మనము ఆయన చేసిన పనిగా ఉండి ఆ పని చేయకుండా ఇప్పుడు ఏ కార్యక్రమాలు చేస్తున్నాం? సత్క్రియలో లేవంటే ఏ కార్యక్రమంలో ఉన్నామని? దుష్క్రియల్లో ఉన్నామన్న సంగతి నీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి అబ్బో ఏమైపోయిందంట?
నేను సత్క్రియ చేయడం కాదు కానివ్వండి, సత్క్రియ అంటే దేవుని పని, దేవుని పనికి సంబంధించినటువంటి మాట. ఈ కార్యక్రమాలు నేను చేయలేదనుకో, ఆటోమేటిక్ ఏ కార్యక్రమంలో ఉంటాము? దుష్క్రియలు చేసే కార్యక్రమంలో ఉంటాం. ఇప్పుడు దుష్క్రియలు చేస్తున్నటువంటి మన జీవితంలో దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవుట చూచి, అంటే ప్రారంభపు సంఘంలో మీరు ఇంతకే అన్నిటిరా పొలాన్ని అని అడిగినప్పుడు వెంటనే ఏమైపోయింది అననీయ సఫీరాల జీవితాలు? వెంటనే శీఘ్రముగా దుష్క్రియకు తగిన పని శీఘ్రముగా ఏమైపోయింది వాళ్ళ జీవితాల్లో? జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతుందా? లేదు. అదే చెప్తున్నాడు, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఎలా చేస్తున్నారంట? హృదయపూర్వకముగా. ఎందుకు? మనకి ఏం రావట్లేదు? శిక్ష రావట్లేదు. తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి, సంఘానికి పోకపోతే ఏమంటే ఏమన్నా జరిగిందా నాకు? అందుకని మీరు కూడా ఎగ్గొట్టేసేసింది. ఆడిలాంటోడు, ఈడెలాంటోడు, ఆడిలాంటోడు, ఎవడైతే ఏమన్నా అందరూ ఎదవలే, మనం ఎందుకు ఆ సంఘానికి పోవడం? సహవాసం ముఖ్యం ప్రియమైనటువంటి వాళ్ళ. రొట్టె విరవడం, ప్రార్థన చేయడం, అపోస్తుల బోధ ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. వాటన్నిటిని నెగ్లెక్ట్ చేసి ఈరోజు అనాథ శవాల్లాగా, ఎవరో దిక్కు దోచినటువంటి శవాల్లాగా వెళ్ళిపోయేసి కరోనా టైంలో కూడా మరణిస్తే చివరి చూపుకు కూడా నోచుకోకుండా వెళ్ళిపోతున్నారే. ఆలోచన చేయండి ఒకసారి. ప్రేమటువంటి వాళ్ళరా, శిక్ష నీకు శీఘ్రంగా రావట్లేదని అనుకుంటున్నావా? శిక్ష ఎప్పుడు వస్తుందో కూడా నీకు దేవుడు రాయించాడు. ప్రేమటువంటి వాళ్ళు, శిక్ష ఎప్పుడు వస్తుందంట? ఎప్పుడు వస్తుందో తెలుసా? యెహోవా చేతిలో పడుట మామూలు భయంకరం కాదు, అతి భయంకరము. ఆయన చేతిలో పడుట అతి భయంకరము. ఎప్పుడు పడతాం ఆయన చేతిలో? కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత, దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుష్కాలాలంతా సంపూర్తిగా నిండిన తర్వాత, ఆ ఆయుష్కాలంలో దేవుడు ఎప్పుడైతే మరణాన్ని మన మీదకు పంపిస్తున్నాడో, ఆ మరణించిన తరువాత జరిగే కార్యక్రమాలలో దేవుడు వరుసగా వాటి నుంచి ఏమడుగుతున్నాడో తెలుసా? నువ్వు చేసింది ఏంటి? నువ్వు చేసింది ఏంటి? మనకు తెలుసు, మరణించిన తర్వాత ఇలాంటి ప్రశ్న వస్తుందా? మరణించిన తర్వాతనే వస్తుంది ప్రియమైనటువంటి. ఎందుకంటే నీ బ్రతుకులో నిన్ను ఎప్పుడు దేవుడు దర్శించి నీ మొహం ముందు నిలబడి నువ్వు వేసింది ఏందని ఇప్పుడు అడుగుతాడా? ఇప్పుడెప్పుడు అడగడు. ఎప్పుడు అడుగుతాడు? మరణించిన తర్వాతనే అడుగుతాడు. మరణించిన తర్వాత ఎవరు నన్ను అడిగాడా? అడిగాడు కాబట్టి చెప్తున్నాను. ఎవరిని అడిగాడు? లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 24వ. ఎవరు కనిపిస్తున్నారు అక్కడ మనకి? ధనవంతుడు, లాజరు కనిపిస్తున్నారు ప్రియమైనటువంటి వాళ్ళ. ధనవంతుడు, లాజరు. లూకా 16వ అధ్యాయం 24వ వచనం. తండ్రి వేరు అబ్రహాము ఆయన్ను కనికరపడి తన వేలి కొలను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపం, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పిన. అందుకు అబ్రహాము నా కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు జీవించావు. వరుసగా పెట్టి మాట్లాడుతున్నట్లేదు. ఎప్పుడు జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా? నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. ఈ రోజు కరోనాలో మరణించినటువంటి ప్రతి వాడి ముందు ఉన్నటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? నీవు చేసింది ఏంటి, నేను చెప్పింది ఏంటి, నేను ఏం చెప్పి పంపించాను భూమి మీదకు, నువ్వు చేసిన పని ఏంటి అని అడుగుతున్నాడు ప్రేమటువంటి వాళ్ళ. అఫ్ కోర్స్ మనం కూడా కరోనాలో చచ్చిపోవచ్చేమో చెప్పలేం. మనలో కూడా, మన బాడీలో కూడా కరోనా ఎఫెక్ట్ అవ్వచ్చేమో చెప్పలేం. కానీ ఎఫెక్ట్ అయినా మరణించినా నీ ముందు దేవుడు ఈ ప్రశ్న అడిగేటటువంటి పరిస్థితి ఒకవేళ ఉంటే, నేను చేసింది ఇదే అని నువ్వు చెప్పగలవా? మరణం అందరికీ సంప్రాప్తం అవుతుంది ప్రేమటువంటి వాళ్ళు. కానీ నువ్వు చేసిన పని ఏంటి? జీవిత కాలంలో 70 సంవత్సరాలు, ఆ 70 సంవత్సరాలలో దేవుడు నీ కొరకు పెట్టిన పెట్టుబడి ఎంత? గాలి, విస్తారమైనటువంటి గాలి. ఈరోజు తెలుసు కదా, గాలిని కొనుక్కునేదానికి కూడా దొరకట్లేదంట. కొనుక్కునేదానికి కూడా దొరకట్లేదా గాలి? మరి ఇన్ని సంవత్సరాలు ఉచితంగా పీల్చావు, వదిలావు. ఇన్ని సంవత్సరాలు సూర్యుని అనుభవించావు, చంద్రుని అనుభవించావు, ఋతువులు, వాన, వర్షాలు, ఫలాలు అన్నిటిని దిగమింగేశావు. దేవుడి దగ్గర తలదించుకుని నిలబడతావా? నువ్వు చేసింది ఏంటి? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు చేసినది ఏంటి అని ప్రశ్నించే దేవునికి
ఏ సమాధానం వెళ్తుంది నీ దగ్గర నుంచి ఒక్కసారి ఆలోచించే ప్రేమటువంటి వాళ్ళ. వరుసగా ఉంచి నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. నీ జీవిత కాలంలో నువ్వు సుఖాన్ని అనుభవించడానికి వచ్చావా భూమి మీదకి? లేదు ప్రేమిడ. అంటే జీవిత కాలంలో ధనవంతుడు ఏమనుభవించాడంట? బ్రతికున్నప్పుడు ఏమనుభవించాడు? సుఖం. చచ్చిపోయిన తర్వాత ఏమనుభవిస్తున్నాడు? కష్టము. లాజరు జీవితం చూడండి, అతడు తన జీవిత కాలమందు కష్టాన్ని అనుభవించాడు, ఇప్పుడు సుఖాన్ని అనుభవిస్తున్నాడు. చూసారా ప్రేమటువంటి వాళ్ళ? నువ్వు చేసిందేంటి, నేను చెప్పిందేంటి? వరుసగా ఈ సంగతులను ఉంచి ప్రేమటువంటి వాళ్ళ మాట్లాడుతున్నాడు. అందుకనే ప్రారంభంలో కయ్యను చూపించాడు, చివరిలో ఉన్నటువంటి యోధా పత్రికలో ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యో వారికి శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును, వారు బిలాము నడిచినటువంటి త్రోవలో వెళ్ళిపోతున్నారు. కోరహు చేసినట్లుగా వాళ్ళు ఏం చేస్తున్నారు? తిరస్కారాన్ని చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రేమటువంటి వాళ్ళు. నువ్వు చేసిందేంటి? ఒక్కసారి ప్రశ్నించుకో. ఇప్పటి వరకు నీ జీవితంలో ఏం చేసావో ఒకసారి ప్రశ్న. సమాజంగా కూడడం మానేశావా? ఆ ప్రశ్న నీకే. భూమి మీద ధనాన్ని కూర్చుకుంటున్నావా? ఆ ప్రశ్న నీకే. ఆయన మరణాన్ని ప్రచురించడం మానేశావా? ఆ ప్రశ్న నీకే. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుడు, ప్రార్థన చేయడం అనే కార్యక్రమంలో ఎడతెగకుండా తెంచేశావా? ఆ ప్రశ్న నీకే. నేను చెప్పిందేంటి, నువ్వు చేసినది ఏంటి అని ప్రశ్నిస్తున్నాడు ప్రేమటువంటి వాళ్ళ దేవుడు. వీటన్నిటి విషయంలో ఇవన్నీ మనం చేయగలిగినవే కదా. ఆయన మరణాన్ని మనం ప్రచురించలేమా? ఇదేమైనా కష్టమైన కార్యక్రమమా? అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరిచే కార్యక్రమంలో ఎడతెగకుండా ఉండలేమా? ఇది మనకి చేత కదా. భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దన్నాడు. నిజమే, ఇక కూర్చుకుంటే మనం చచ్చిపోతాం. ఎందుకంటే మనుషులు నిజంగా డబ్బున్నప్పుడే కదా మన చుట్టూ తిరుగుతారు. అదే పరలోకంలో ధనం ఉంటే పరలోకపు సర్వ సైన్య సమూహం మన చుట్టే కదా ఉంటుంది. సమాజంగా కూడడం మానడం అనేటటువంటి కార్యక్రమం మానకుండా ఉండలేమా? అంటే దేవుడు ఏం చేశాడో చూడండి. మనం చేయలేనటువంటి ఆయన చేశాడు, మనం చేయగలిగినవన్నీ మనల్ని చేయమని చెప్తున్నప్పుడు నువ్వు చేసిందనేటటువంటి ఏంటి అనే ప్రశ్న మన జీవితాల్లో మళ్ళీ దేవుని దగ్గర నుంచి తెప్పించుకోవడం దేనికి? అవసరం లేదు. అందుకనే జీవిత కాలంలో దేవుని కొరకు మనం కలిగినటువంటి ఈ విశ్వాసాన్ని స్థిరంగా నమ్ముకొని కదలక ఎడతెగక ఈ యొక్క మార్గంలో ఉండి ఓ స్థానిక సంఘంలో నీ యొక్క పాత్రను నువ్వు పోషించి ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని ముందు బలా నమ్మకమైనటువంటి మంచి దాసు, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, ఇదిగో అక్కడికి వెళ్ళి కూర్చో అనేటటువంటి ఒక కార్యక్రమంలో భాగస్థులు మనం అయిపోవాలి ప్రేమటువంటి వాళ్ళ. దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఎప్పుడనంటే నువ్వు చేస్తున్నప్పుడు కాదు, నువ్వు చేసిన తర్వాత ప్రశ్న నీ దగ్గరకు వస్తుంది. అందుకనే చేసేటప్పుడే జాగ్రత్త పడాలి ప్రేమటువంటి వాళ్ళ. హిజ్కియాని గురించి మనకు తెలుసు కదా. హిజ్కియా మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు తండ్రి అయిన దేవునితో? అయ్యా, నా జీవిత కాలంలో నేను చేసిన క్రియలన్నింటిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు. ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకున్నాడు. చూసారా, ఆ రోజు హిజ్కియా చేసిన కార్యక్రమాలు ఎన్నో దేవుని కొరకు చేసిన కార్యక్రమాలు ఆయనకు మరింత 15 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని నింపాయి. మరి ఈరోజు చెప్పుకోవడానికి ఏమున్నాయి నీ దగ్గర, నా దగ్గర? అన్ని ఎగ్గొట్టినటువంటి వాళ్ళమే. దేవుడు మౌనిగా ఉండాలే, ఆయన మన లెక్కలేమి రాసుకోవట్లేదు, ఆయన మనం చేసినటువంటి వాటికి. ఎందుకంటే ఏ దుష్క్రియ చేసినా మనకు వెంటనే శీఘ్రముగా ఏం రావట్లేదు, ఫలితం రావట్లేదు, శిక్ష రావట్లేదు. కాబట్టి దేవుడు నన్ను మర్చిపోయాడు, నేను చేసిన క్రియలన్నింటినీ మర్చిపోయాడని నువ్వు అనుకుంటావేమో. జాగ్రత్త. వరుసగా వాటి నుంచి నిన్ను లెక్క పెట్టే కార్యక్రమంలోకి తీసుకొస్తాడు. అది నీ లెక్కైనా సరే, నా లెక్కైనా సరే తేల్చివేసేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడన్న సంగతిని ఆలోచన చేసి దేవుడు నువ్వేం చేసినావు అనేటటువంటి ప్రశ్న ఒకవేళ మన దగ్గరికే వస్తే నువ్వు చెప్పిందే చేశాననేటటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవనాన్ని మనం జరిగించి ఉంటేనే నువ్వు చెప్పిందే నేను చేశాను తండ్రి అనేటటువంటి ఓ మాటలోకి మనం వెళ్ళిపోవాలని, అలా చేసి ఈ జీవితాలు ముగించాలని కోరుకుంటూ పాఠాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నా. దయగలిగిన మా కన్న తండ్రి, మీ కృపలో మమ్మల్ని కాపాడడానికి, స్థిరులుగా చేయడానికి, మేము కలిగిన విశ్వాసంలో నుండి తొలగిపోకుండా తండ్రి స్థిరంగా ఉండడానికి మీరు అందిస్తున్నటువంటి అద్భుతమైన మీ మాటలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాన్న. ఇదిగో ఈ రోజు కూడా విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో బదిలిపరుచుకునే అలాగూ మేము నడుచుకునేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడైన యేసు ప్రభుల వారి నామంలో
ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి.